నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా రామాలయాలు వెంకటగిరిలోని వాడవాడల ప్రాణప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణగా జై శ్రీరామ అంటూ పురవీధులలో శ్రీరామచంద్రుల వారు శోభయాత్రగా ప్రతి ఒక్కరికి శ్రీరాముల వారిని ఊరేగింపులో దర్శించుకున్నారు. శ్రీరామచంద్ర ప్రభువులు వారి చల్లని చూపులతో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీరామ భజనలు చేశారు. అలాగే శ్రీరాముని మరియు హనుమంతుల వారిని సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నేతలు, భక్తులు, కళాకారులు మరియు స్వామివారి అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని అన్న సంతర్పణలు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈరోజు అయోధ్యలో వెలిసినటువంటి సీతారామస్వామి ప్రాణప్రతిష్టాపన కాలమునందు దేశవ్యాప్తంగా ఇక్కడ వెంకటగిరి తూర్పు వీధిలో వెలుస్తున్నటువంటి రామ మందిరంలో కూడా పూజా కార్యక్రమాలు అనేటువంటివి ఘనంగా భక్తులు చేసుకుంటున్నారు. అంటే ఇప్పటికి వరకు కూడా అయోధ్య నుండి చాలా సమస్యలు అనేటువంటివి మనకు ఎంతో కాలంగా ఆ రాముని ప్రతిష్ఠ కాక చాలా సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటూ వచ్చాం. ఈరోజు ఇది ఒక మహద్భాగ్యంగా మనం అందరము కూడా చెప్పుకోవచ్చు. యావత్ దేశము కూడా, భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి విషయం ఇది. అందరము కూడా ఈరోజు రామనామస్మరణతో మారుమ్రోగాలని చెప్పనని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అయోధ్యలో హిందువులు, భారతదేశంలోని హిందువులందరూ గౌరవంగా గర్వపడే విధంగా రామ మందిరాన్ని నిర్మించి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామమూర్తిని ఈరోజు బాల శ్రీరాముణ్ణి ప్రతిష్ఠించటం మన భారతదేశంలోని హిందువులందరూ గర్వపడాల్సిన దినం. దానికి అనుగుణంగా యావత్ భారతదేశంలోని హిందువులందరూ ఈరోజు ప్రతి ఒక్క రామాలయంలో, ఇటు వెంకటగిరే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రామాలయంలో ఈ శోభాయాత్ర జరపడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఒక హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు ఆదర్శమైనటువంటి జీవితం గడపాలి అంటే దానికి కారణ జన్ముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆదర్శం. ఒక తండ్రికి కొడుకుగా, ఒక భర్తగా, ఒక రాజుగా అన్ని పాత్రల్లో కూడా శ్రీరామచంద్రుడు హిందువుల ఆరాధ్య దైవం, అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. ఈరోజు భారతదేశంలోని హిందువులందరూ కూడా శ్రీరామ జపం చేస్తూ ఈ శోభాయాత్ర చేయడం అనేది నిజంగా మనం హిందువుగా పుట్టిన దానికి గర్వపడాలి. అదేవిధంగా దానికి అనుగుణంగా ఈరోజు కనకమ్మ వీధిలోని శ్రీరామ మందిరంలో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ నగర సంకీర్తనల కాడి నుంచి ఈ శ్రీరామ మందిరంలో మా రాఘవయ్య గారి శిష్యులుగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఈ మందిరంతో మాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి. ఈ మందిరంలో వెంకటగిరిలో ఘనంగా ఈరోజు వెంకటగిరి పుర ప్రజలు చూసే విధంగా వెంకటగిరి టౌన్ అంతా తిరుగుతూ ఈ శోభాయాత్ర చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఇక్కడ పాల్గొన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా, ఈ రామ భజన చేసిన వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి పెద్దలు మన పూజారి విశ్వనాథం అయితేనేమి, బాబీ గారు అయితేనేమి, ఇక్కడ సేవ చేసినటువంటి కర సేవకులందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ రామ మందిర ప్రతిష్ట వెంకటగిరిలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ రామ మందిరం, ఈ కనకమ్మ వీధిలో ఇక్కడ ప్రతి ఆదివారం కూడా, నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఆదివారం ఇక్కడ శ్రీరామ మందిరంలో భజనలు చేస్తూ ఉంటారు. ప్రతి ధనుర్మాసం అప్పుడు నెల రోజులు ఇక్కడ ఈ రామ మందిరంలో మంచి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. వెంకటగిరిలో ఉన్నటువంటి భక్త జనులు అందరూ కూడా ఈ రామ మందిరంలోకి వచ్చి ప్రతి ఆదివారం భజనలు చేయడం పరిపాటుగా జరుగుతుంటుంది. ఈ అయోధ్యలో ఈ రామ మందిరం నిర్మించినటువంటి మన భారతీయ జనతా పార్టీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలు అయితేమి హిందుత్వం గౌరవం కాపాడి హిందూ అనే ప్రతి ఒక్కడు తలెత్తుకొని గర్వంగా తిరిగే నా హిందూ దేశం అని చెప్పుకునే విధంగా ఈరోజు రామ మందిరాన్ని నిర్మించినటువంటి అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి హిందువులందరికీ కూడా మనం గర్వపడే విధంగా చేసినటువంటి పెద్దలకి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసిగా ఈ కనకమ్మ వీధిలో ఉన్నటువంటి మన పెద్దలు రాఘవయ్య కాడి నుంచి మేము
ప్రతినిత్యం కూడా ఇక్కడ జరిగినట్టుగా రామ మందిరం అంటే మామూలుగా శ్రీరామనవమి అప్పటి నుంచి ఆ కార్యక్రమాలు మాత్రమే ప్రతి దేవస్థానంలో వెంకటగిరిలో జరిగే పరిపాటి. కానీ రామ మందిరంలో ఇక్కడ కర్ణకమ్మ వీధిలో ఉన్నటువంటి రామవారికి ప్రతిష్ఠ ఏంటంటే ప్రతి ఆదివారం నిత్య పూజలు చేస్తూ నిత్య అభిషేకాలు చేస్తూ అదేవిధంగా నగర సంకీర్తనలు చేస్తూ దీనికి ఒక ప్రతిష్ఠ కలిగినటువంటిది ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దల్ని తలుచుకుంటూ మేమే కాదు ఈ వీధిలో ఉన్నటువంటి పెద్దలు భజన పరులందరూ కూడా జీవితకాలం మేము ఉన్నా లేకపోయినా ఆ మందిరం ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నటువంటి మన బాబీ గారికి మన విశ్వం గారికి ఇక్కడ వీధిలో ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ శోభాయాత్రని సస్యశ్యామలంగా చేయడానికి కష్టపడినటువంటి మన మహర్షి ఆంజనేయ స్వామి గెటప్పులో ఆయన పెద్ద పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య గత 5 శతాబ్దాల నుంచి పోరాడి మనం రామ జన్మభూమి సాధించి అక్కడ రామ మందిర్ నిర్మాణం చేసిన సందర్భంలో ప్రతి వాడవాడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వెంకటగిరిలో పాత బస్టాండ్లో వెలిసి ఉన్నటువంటి గణేష్ రామకృష్ణ భక్త మండలి వారిచే ఇక్కడ గతంలో ధనుర్మాస వేళలో పెద్ద పండుగ నాడు తిరుమల శెట్టి బాలకృష్ణదాస్ గారు మనకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ కార్యక్రమాలు మేమంతా చిన్ననాటి నుంచి ఇక్కడ చేశాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని ధనుర్మాసంలో చక్కగా చేశారు. అలాగే ఈ రామ జన్మభూమి పురస్కరించుకొని రాముని యొక్క ప్రతిష్టాపన టైంలో కళ్యాణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం మరియు ఊరేగింపు మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు జరుగుటకు మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాం. ఇప్పటి వరకు కళ్యాణ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రామకృష్ణ భక్త మండలి చేత ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా యువజన పిల్లలందరూ ఈ చక్కటి అవకాశాన్ని పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమం అయితేనే ఈ రాముని యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా భక్తి శ్రద్ధలతో భక్తి ప్రవర్తనతో పెద్దల్ని గౌరవిస్తూ అలాగే ఊరు జనాల్ని మనం కోరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఊరి జనులకందరికీ పురజనులకందరికీ ఆ రాముని యొక్క ఆశీస్సులు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మన దేశమందు మన గ్రామనందు అనేక విధాలుగా జరగాలని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై నుంచి శతాబ్దాల నుంచి మనం రామ జన్మభూమి నుంచి మనం అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల్లో అనేక పార్టీలు అయితేనేమి, అనేక భక్తులైతేనేమి, ఆర్ఎస్ సంస్థలు అయితేనేమి, మన శివసేన అయితేనేమి, మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇవన్నీ పోరాడి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ చొరవతో దీన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ రామ జన్మభూమికి ఏదైతే తగాదా ఉందో ఆ తగాదాలో వీళ్ళు వారికి రావాల్సినటువంటి భూమిని వాళ్ళకిచ్చి మనకు రావాల్సినటువంటి ఈ రామ జన్మభూమిని తీసుకొని చక్కటి రామాలయాన్ని నిర్మించి మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేశానికి గర్వపడే విధంగా ఆ కార్యక్రమాన్ని చేసి దేశానికి గర్వకారణమైనటువంటి మణిదీపమైనటువంటి ఆ రామ జన్మభూమిని ఆయన పూర్తి చేసి ఈరోజు చక్కగా దేశవ్యాప్తంగా అయితేనేమి ప్రపంచవ్యాప్తంగానే మన కీర్తి కిరీటాలని ఎగరవేశారు. కాబట్టి మన కీర్తి కిరీటాలని దేశాల వ్యాప్తి చెంది మనకు చక్కటి విజయాన్ని అయితేనేమి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి భారత హైందవ సాంప్రదాయాన్ని సంరక్షిస్తూ ఆయన మనకు ఈ యొక్క చిహ్నాన్ని మాకు గుర్తుగా నిలిపారు. కాబట్టి మరొక్కసారి మోడీ గారికి దేశ తరఫున మా గ్రామం తరఫున శిరస్సు వంతి పాదావందనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామ జప కార్యక్రమం అత్యంత వేగంగా ఈరోజు సీతారామస్వామి యొక్క శోభయాత్ర కార్యక్రమము భక్తులందరితో పెద్ద ఎత్తున ఈ యొక్క రామనామ జపంతో తిరువీధులందు కూడా వైభవంగా ఈ యొక్క గ్రామోత్సవం జరుగుతున్నది. తదుపరి రామనామతోటి హోమం జరిగి పూర్ణాతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క పూర్ణాతి అయిన తర్వాత వచ్చినటువంటి అందరి భక్తులందరికీ కూడా
అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరి సహాయ సహకారంతో, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి విశ్వనాథ స్వామి కృష్టిపాటి విశ్వనాథ స్వామి యొక్క సహాయ సహకారములతోటి, ఆ స్వామి యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. అందరూ కూడా స్వామి యొక్క కార్యక్రమంలో పాల్గొని సీతారామ స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఈ రోజు 12:30 అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మనందరం కూడా దేశాలంతా కూడా రాష్ట్రములలో అంతా కూడా ఈ యొక్క రామనామ జపం చేయడం, మనం హిందువుగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చేయదగినటువంటి అతి పెద్ద పండుగ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్. ఈ యొక్క తిరుపతి జిల్లా వెంకటగిరి కర్ణకంబ వీధిలో వెళ్తున్నటువంటి సీతారామ మందిరం నందు ఈరోజు అయోధ్య శ్రీరామ యొక్క ప్రతిష్టా సందర్భంగా ఈ యొక్క వెంకటగిరి పట్టణంలో కర్ణకంబ వీధిలో వెళ్తున్నటువంటి राघव राजा राम रघुपते राघव राघव राजा राम रघुपते राघव राजा राम राम ओ सीते राघव राजा राम रघुपते राघव राजा राम दशरथ नंदन राजा राम दशरथ नंदन राजा श्याम राम राम. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.